ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని సామంచి శ్రీనివాస్ తెలిపారు. నెల్లూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన బీజేపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా కూటమి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలను వివరించారు. 7 నెలల కాలంలో 11,000 కిలోమీటర్ల రోడ్లను గుంతల రహితంగా మార్చే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని, ఇందుకోసం 860 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ నీటి సాధనానికి శాశ్వత పరిష్కారం కానుందని సామంచి శ్రీనివాస్ అన్నారు. గత ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను కాదని స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే పనిచేసిందని విమర్శించారు. ఇకనైనా వైసీపీ నాయకులు తమ తప్పులను తెలుసుకుని ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్, జిల్లా కార్యదర్శి దువ్వూరు పరశురాం, కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జు ఇండ్ల రాఘవయ్య, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్, సీనియర్ నాయకులు జయచంద్ర, బాలకృష్ణ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర ఎన్నికల అధికారి మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ సామంచి శ్రీనివాస్ గారు, అలాగే వేదికపై నుంచి చివరిలో ఉన్నవారు పరశురాం గారు జిల్లా కార్యదర్శి, అలాగే కోవూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఇండ్ల రాఘవయ్య గారు, అలాగే ఈ చివర మన కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్ గారు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు జయచంద్ర గారు. అందరికీ నమస్కారం. ముందుగా మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, సరికొత్త ఆలోచనలతో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను తూచా తప్పకుండా నెరవేర్చేటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయాలు, గతంలో మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో గతుకుల బతుకులు, ప్రతి 100 మీటర్లు కూడా గతుకు లేని రోడ్డు చూడలేనటువంటి దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ యొక్క రోడ్ల పరిస్థితి ఉండింది. ఇవాళ ఆ రోడ్లను ఒక నున్నటి మైదానం తలపించే విధంగా తయారు చేసేటువంటి క్రమంలో ఏ కారణం చేత ఆంధ్రప్రదేశ్ను, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పక్క రాష్ట్రాల నేతలు తక్కువ చేసి మాట్లాడుతున్నారో అదే కారణం ఒక ఆయువు పట్టుగా తీసుకుని గుంతలు లేనటువంటి రోడ్ల నిర్మాణానికి, ఫ్రీ పాట్ హోల్ రోడ్స్ నిర్మాణానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఒక సరికొత్త నిర్ణయానికి తీసుకొని వచ్చి సంక్రాంతి లోపల, ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి సంక్రాంతి పండుగ లోపల ప్రతి గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 11,000 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా గుంతలు లేని సరికొత్త రోడ్లో నిర్మాణం చేసేటువంటి నిర్ణయంతో ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇది ఒక శుభవార్తగా, ఎందుకంటే ఒకవైపు రోడ్ల నిర్మాణం కోసం 860 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేస్తూ, గత జగన్ ప్రభుత్వం చేసినటువంటి రోడ్ల నిర్మాణానికి ఇవ్వాల్సిన కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినటువంటి సొమ్ము సుమారు 1060 కోట్ల రూపాయల బకాయిలు కూడా ఒకవైపు చెల్లించి, ఇంకోవైపు కొత్తగా చేపట్టినటువంటి 11,000 కిలోమీటర్ల రహదారుల యొక్క నిర్మాణం కోసం ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతో 11,000 కోట్లు ఖర్చు పెట్టడము, 11,000 కిలోమీటర్లని లక్ష్యంగా తీసుకుని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే ఈ గతుకులమయమైనటువంటి రోడ్లను సాఫీగా నున్నగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. గతంలో మనం చూసాం, ఈ రోడ్ల కారణంగా అనేక మంది అనారోగ్యాల బారిన పడ్డటువంటి పరిస్థితి చూసాం. ఈ రోడ్లలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్యం పణంగా పెట్టి అనేక మంది వెన్నుపూస సమస్యలతో బాధపడడం కానీ, చిన్న చిన్న కార్మికులు, ఆటో రిక్షా మరియు ట్యాక్సీ డ్రైవర్లు నిత్యం రోడ్ల మీద తిరిగేటువంటి వాళ్ళందరి యొక్క ఆరోగ్యం అనారోగ్య బారిన పడడము, అదేవిధంగా వాళ్ళ యొక్క వాహనాలు కూడా తరచూ మరమ్మతులకు గురి కావడం కారణంగా ఆర్థికంగా పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఈ మార్గాల గుండా ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్ల దుస్థితిని చూసి అసహించుకునేటువంటి పరిస్థితిని కూడా మనము చూసాం.
మరి అలాంటి రోడ్లను సాఫీగా నున్నగా ప్రమాదాల రహితంగా నిర్మాణం చేయాలనేటువంటి ఏదైతే లక్ష్యాన్ని ముందుంచుకున్నామో తక్కువ సమయంలోనే కూటమి ప్రభుత్వం ఆ రకంగా నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి జగన్ ప్రభుత్వం కూడా రోడ్లు వేసింది. ఎక్కడికి వేసింది? జగన్మోహన్ రెడ్డి నివాసం ఉన్నటువంటి తాడేపల్లి ప్యాలెస్కు రోడ్డు వేసుకున్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఋషికొండకు రోడ్డు వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి తాను ప్రయాణం చేసేటువంటి రోడ్లను మాత్రమే ఖర్చు పెట్టి నిర్మాణం చేశాడు తప్ప సాధారణ పౌరులు సామాన్యులు నిత్యం ప్రయాణించేటువంటి రోడ్లను నరక మార్గంగా మార్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూసాం. మరి తన కోసం నిర్మాణం చేసుకునేటువంటి ప్యాలెస్లో పిచ్చి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఒకసారి 6 నెలలకోసారి రోడ్డు ప్రయాణం చేసేటువంటి కేవలం 2 నుంచి 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయని జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రయాణం కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేశారే కానీ సామాన్యుల కోసం ₹1 అంటే ₹1 ఖర్చు పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు భవన నిర్మాణాలు R&B శాఖకు కేటాయించినటువంటి 10.6 లక్షల కోట్ల రూపాయలు నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతో కలిపి పక్కదారి మళ్లించి రోడ్ల నిర్మాణాన్ని పూర్తిగా పట్టించుకోకుండా సాధారణ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళ యొక్క శరీరంలో తలెత్తేటువంటి సమస్యలకు ఆర్థోపెడిక్ సమస్యలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కారణమైంది. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టేటువంటి క్రమంలో ఈ సంవత్సరాన్ని కూటమి నామ సంవత్సరంగా పిలుచుకోవచ్చు. రానున్నటువంటి ఈ కొత్త సంవత్సరాన్ని ఆంగ్ల సంవత్సరాన్ని కూటమి నామ సంవత్సరంగా పిలుచుకునే విధంగా ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ఇవాళ మేము పనిచేస్తూ ఇప్పటికే తీసుకున్నటువంటి నిర్ణయాలు వాటిని అమలు చేస్తూ రానున్నటువంటి కాలంలో ఇచ్చినటువంటి హామీలు ప్రతి హామీని అమలు చేసేటువంటి క్రమంలో మేము అంచనాలతో ముందుకెళ్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 8,000 కిలోమీటర్ల జాతీయ రహదారులకు 3 లక్షల కోట్ల రూపాయల నిధులిచ్చి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్నటువంటి 4,000 కిలోమీటర్లకు అదనంగా ఇంకో 4,000 కిలోమీటర్లు మొత్తం 8,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం కోసమని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి బాసటగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాసటగా నిలుస్తుంది. ఇంకోవైపు అనేక రకాలైనటువంటి అంచనాలతో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగు తల్లికి జలహారతి అస్సలు సిస్సలైనటువంటి జలహారతి పేరుతోటి ఇవాళ నదీ జలాలను ముఖ్యంగా నదీ జలాలను అనుసంధానం చేయడం కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఎదురయ్యేటువంటి కరువు నుంచి అప్పుడప్పుడు వచ్చేటువంటి వరదల నుంచి కూడా గట్టెక్కుతూ నీటి సమస్యను ముఖ్యంగా సాగునీటి సమస్యను అధిగమించే విధంగా ఒకవైపు రాయలసీమ ప్రాంతానికి కూడా సాగునీటిని అందించే విధంగా ఇవాళ గోదావరి బలకచర్ల సంబంధించినటువంటి 2 నదులకు సంబంధించినటువంటి అనుసంధానం చేసేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది 3 సంవత్సరాల కాల వ్యవధిలో 80,000 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఈ 2 బలకచర్ల గోదావరి సంబంధించినటువంటి నదీ జలాలను అనుసంధానం చేయడం కారణంగా ఒకవైపు పోలవరం రిజర్వాయరు నింపడము ఇంకోవైపు ప్రకాశం బ్యారేజ్ నింపడం కారణంగా వరదలు వచ్చినా కూడా కొట్టుకుపోకుండా బ్యారేజీల యొక్క సామర్థ్యాన్ని పెంచడం కారణంగా సస్యశ్యామవుతూ అదేవిధంగా కరువు సమయంలో కూడా నీటి ఎద్దడి రాకుండా నీటి కొరత తీర్చేటువంటి ఉద్దేశంతో ఒక సమున్నతమైనటువంటి ఆలోచనతో కొత్తదైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఆ రకంగా తీసుకునేటువంటి ప్రణాళికకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర జలశక్తి మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఇతోధికంగా నిధులు ఇచ్చేదానికి ముందుకెళ్తున్నటువంటి క్రమంలో మొత్తం మీద కూడా ఈ తొలి దశలో ఏదైతే 3 సంవత్సరాల వ్యవధిలో నిర్ణయం కాల పరిధి నిర్ణయించుకున్నామో దానికి తొలి దశలో 13,511 కోట్ల రూపాయల ఖర్చుతోటి తొలి దశలో జరగాల్సినటువంటి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఏదైతే తాము చేయలేనటువంటి పనులను గతంలో అవగాహన లేనటువంటి వ్యక్తిని ఇరిగేషన్ శాఖ మంత్రిగా పెట్టి ఇరిగేషన్ శాఖ పైన అవాకులు చవాకులు పేలుతూ కనీస పరిజ్ఞానం లేకుండా పరిహాసం చేసే విధంగా వ్యవహరించినటువంటి తీరుని మర్చిపోకండి. ఇప్పటికైనా చేస్తున్నటువంటి పనిని అభినందించని మనసుంటే అభినందించండి, లేకంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇస్తే బాగుంటుందని చెప్పి వైసీపీ నేతలకు హితవు పలుకుతూ
రానున్నటువంటి కాలమంతా కూడా కూటమి కాలము, రానున్నటువంటి సంవత్సరాన్ని మేము కూటమి నామ సంవత్సరంగా పిలుస్తూ ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, మాజీ సర్పంచ్ పొట్టేపాలెం, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్, నెల్లూరు రూరల్ మండల సీనియర్ టీడీపీ నాయకులు.